సిలువ మీద వేలాడబడ్డాడు. లేకపోతే ఒకవేళ ఆ రోజు ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయన కనుక సిలువలో వేలాడి రక్తాన్ని చిందించకపోయినట్లయితే ఈ రోజు మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సిలువ మీద ఎక్కి చనిపోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయన ఏం చేశాడు? మన శ్రమంతా కూడా ఆయనే భరించి ఆ సిలువలో మన శాపాన్ని కొట్టివేసి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి మాట్లాడినట్లయితే వాళ్ళు ప్రభువారి మీద దోషారోపణ చేసిన విషయాలు ఏంటి అంటే, ఆయన విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా మాట్లాడారు, ఆయన విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. తర్వాత పరిసయ్యులకు సద్దుకయ్యులకు పన్నులు కట్టమని చెప్పి అడుగుతున్నారు కదా, ఎందుకు కట్టాలి? ఇట్లా ప్రతిదీ ఆయన మాట్లాడిన ప్రతి మాటలో దోషారోపణ చేస్తున్నారు. వాటన్నిటికీ గాను ఆయనకి శిలువ మరణం వేయాలని చెప్పేసి తీర్పు తీర్చి ఉన్నారు. మరి అది ఆయనకు రావాల్సిన శిక్షేనా? కాదు. మనందరం కూడా అటువంటి శిలువ మరణం పొందకూడదు అని చెప్పేసి మన భారం మొత్తం, మన శిలువ భారం, మన పాప భారం మొత్తం కూడా ఆయన శిలువలో భరించి ఉన్నారు. ఓకే, మన మాటలకు, మన టాపిక్లోకి వచ్చేద్దాం. అయితే ఆయన ఆ శిలువ మరణం పొందేటప్పుడు, అంత వేదన పొందేటప్పుడు కూడా నేను ఈ వాక్యం గురించి ధ్యానించేటప్పుడు ఒక మాట విన్నానండి. ఆ గాయాలు, ఒంటి నిండా గాయాలు ఉండి రక్తం కారుతూ ఉన్నప్పుడంట గాలి తగిలితే ఆ గాయాలకి విపరీతమైన మంట వస్తుందంట. ఆ బాధ తట్టుకోలేక కేకలు పెడతారంట. మరి అంత వేదన భరితమైన స్థితిలో ఉండి కూడా ఆయన తల్లిని మర్చిపోయారా? తల్లిని మర్చిపోలేదు. తల్లిని మర్చిపోకుండా ఏం చేశారు? తల్లి యొక్క బాధ్యతను శిష్యులకి అప్పగించారు. ముందుగా మనం ఇక్కడ 3 వ్యక్తులను చూస్తున్నాం. ప్రభువారు, మరియ తల్లి మరియు ప్రేమించిన శిష్యుడు యోహాన్. ముందుగా తల్లిని చూసినట్లయితే అక్కడ స్త్రీలు ఎవరు లేరు. ఎందుకని ముందే చెప్పుకున్నాం కదా, అంత భయంకరమైన క్రూసిఫిక్షన్కి అప్పగించినప్పుడు దాదాపుగా అందరికీ భయమే. ఎందుకని ఆయన్ని వెంబడిస్తే మమ్మల్ని ఎక్కడ పరీక్ష చేస్తారో, ఎక్కడ శిక్షిస్తారో అని చెప్పేసి ఎవరు కూడా దగ్గరకు రావట్లేదు. మనము బైబిల్లో ముందుగా అన్ని విషయాలు లోతుగా గమనించినట్లయితే తల్లి కూడా కొంతసేపటి వరకు ఆమె కొన్నిసార్లు ప్రభువారితో లేదు. ఆమె కూడా కొన్నిసార్లు ఆయనకు వేరుగానే ఉంది, ఆయన పరిచర్య చేసేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు. కానీ తర్వాత ఆమె ఉండలేకపోయింది. బిడ్డను వదిలేసి ఆమె ఉండలేకపోయింది. ఏదైనా కానీ నన్ను కూడా చంపినా పర్లేదని చెప్పేసి ఆమె ఏం చేసింది? కుమారుని దగ్గరికి వచ్చేసింది. అదేవిధంగా తల్లి కాబట్టి అలా వచ్చింది. కానీ మనం ఇంతకు ముందు లేఖనాల్లో చూసినట్లయితే కొన్నిసార్లు ఆయన సహోదరులు ఏం చేస్తారంటే, ఇట్లానే ప్రభువారిని చంపడానికి పరిసయ్యులు సద్దుకాయలు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు యూదయ దేశం నుంచి ఆయన గలిలయకు పారిపోతారు. అంటే అక్కడ ఉండకుండా, అక్కడ ఎటు శ్రమ వస్తుంది, నన్ను పట్టుకోవడానికి చూస్తున్నారని చెప్పేసి గలిలయకు వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉంటారు. అయితే ఆయన వాక్య పరిచర్య చేసేటప్పుడు ఆయన సహోదరులు ఏమంటారంటే వచ్చేసి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఒక్కసారి యూదయకు వెళ్ళొచ్చు కదా, ఒక్కసారి వెళ్ళి అని చెప్పేసి ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆయన సమస్త జ్ఞాని కదా, ఆయనకు అన్ని తెలుసు కదా. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళమంటున్నారు అంటే ఆయన చంపుతారని తెలుసు. అయినా కూడా ఆయన చంపినా కూడా వాళ్ళకేమీ బాధ లేదు. సహోదరుల ప్రేమ అలా ఉంటుంది. కానీ మరి తల్లి అయితే అలా ఒప్పుకుంటుందా? తల్లి ప్రేమ అలా ఉందా? లేదు. అందుకే మనం ఇక్కడ చూసుకోవచ్చు, దేవుని ప్రేమ తర్వాత అంత స్వచ్ఛమైన ప్రేమ ఏదన్నా భూమి మీద ఉంది అంటే అదే ప్రేమమా? తల్లి ప్రేమ. కాబట్టి ఆ విధంగా తల్లి చివరి వరకు కూడా కుమారుణ్ణి విడిచిపెట్టకుండా కుమారునితో ఆ విధంగా ఉంది. అదేవిధంగా ప్రభువారు కూడా మరి ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? యోహానికి. ఇంకా శిష్యులు చాలా మంది ఉన్నారు కదా. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 70 మంది పైన ఉన్నారు తర్వాత. కానీ అందరూ తీసేసి మనకి మెయిన్ ఏం చెప్తారు? 12 మంది శిష్యుల్ని చెప్తారు. ఆ 12 మందిలో కూడా యోహాను అనే శిష్యుడు మాత్రం ప్రభువారు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. అదేవిధంగా ఆయన కూడా ప్రభువారిని ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. ఆయనకి నమ్మకం, నా తల్లిని నా అంత ప్రేమగా ఎవరు చూసుకోగలరంటే
నేను ప్రేమించిన ఈ శిష్యుడు మాత్రమే చూసుకోగలడు అని చెప్పేసి ఆ తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి ఆ బాధ్యతని అప్పగించడము జరిగింది. ఇక ఇవన్నీ ఇప్పుడు మరియ తల్లిని గురించి చూసాము, తర్వాత యోహాను గారి గురించి చూసాం. మరి యేసు ప్రభు వారు సిలువను ఎక్కినప్పుడు ఆయన మరి దేవుని కుమారుడు కదా, మరి ఆయనలో దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ ఉంది, కానీ ఆయన శారీరక శ్రమ అంతా పడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏదో మైటీ పవర్స్ ఏమీ లేవు. దెబ్బ తగలకుండా, లేకపోతే నొప్పి రాకుండా, రక్తం కారకుండా అటువంటి శక్తి అయితే ఏమీ లేదు. ఆయన ఒక సాధారణ మనిషిలాగా ప్రతి శ్రమను, ప్రతి బాధను, ప్రతి పెయిన్ కూడా అనుభవించడం అనేది జరిగింది. ఎందుకని అంటే ముందే చెప్పుకున్నాం కదా, మన దోష శిక్షను. అయితే ఈ మాటకి నాకు చాలా బాధ వేసిందండి. ఏంటంటే ఈయనంట అందరి శ్రమల కోసం, అందరి పాపాల కోసం సిలువను ఎక్కాడంట అని చెప్పేసి కొంతమంది వాళ్ళని మనం అయితే ఏమీ అనొద్దు, కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాము. ఆయన అంటే సిలువ మోసాడంట అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అది క్రైస్తవులంగా, క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డలంగా మనం గమనించాలి. మరి మన కోసమేనా ఆయన సిలువ ఎక్కింది? సిలువ మోసింది మన కోసమేనా? మరి ఆ దోషం మనకెలా వస్తుంది? దోషం మనకెలా వస్తుంది? ఆ పాప భారం అంతా మనకెలా వస్తుంది? బైబిల్లో లేఖనాల్లో ఉంటుంది. మనకి ఆదాము అనే ఒక మనిషి ద్వారా పాపము లోకంలోకి ప్రవేశించింది. మరి ఆ మొదటి ఆదాము యొక్క రక్తమేగా మనలో కొనసాగుతూ ఉంది, అవునా? మనలో కొనసాగుతూ ఉన్న రక్తము ఆదాము యొక్క రక్తం. మరి ఆదాము రక్తంలో పాపం ఉన్నప్పుడు మనలో పాపం ఉందా? పాపము ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషిలో కూడా పాపం ఉంది. ఆ పాప భారం అనేది ఉంది. ఆ పాప భారం అంతా కూడా పోవాలి అంటే పూర్వకాలం అయితే పావురాలని, గొర్రెల్ని బలిచ్చేవాడు. మరి వాటి వల్ల పాపం పోతుందా? పోదు. మరి ఒక నిర్దోషమైన రక్తం అనేది చిందించబడితేనే మనకి ఉన్న పాప భారం అనేది పోతుంది. కాబట్టి ఆయన నిర్దోషి అయిన తండ్రి. కాబట్టి ఇక్కడ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి ఒక యూనివర్సిటీలో ఇట్లానే బైబిల్ రీసెర్చ్ జరుగుతుందండి. అంటే బైబిల్ డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జరుగుతూ ఉంటే ఒక ప్రొఫెసర్ గారు ఒక స్పీకర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారంట. అయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే జనరల్గా కొంచెం ఆర్గండ్గా ఉంటారంటే ఎట్లయినా వాదించాలి, వాదించి మేము గెలవాలి అన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఎట్లయినా ఏంటి మనము క్వశ్చన్ అడగాలి, దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్తారో చూడాలని చెప్పేసి ఆ దైవజనులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్వశ్చన్ అడిగారట. ఏమనంటే, మీరు మనుషులందరూ పాపులని చెప్పారు కదా, ఆదాము ద్వారా ఆదాము రక్తం మనుషులందరిలోకి వచ్చింది కాబట్టి ఆదాము పాపి అయితే మనుషులందరూ పాపులే కదా అని చెప్పేసి అడిగారు. నిజమేనా ఆ పాయింట్? నిజమా కాదు? ఖచ్చితంగా నిజమే. సైన్స్ ప్రకారం అది నిజమే. మరి మనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పుడు అక్కడ ఆయన యొక్క బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసినప్పుడు ఉంటాయి కదా, బ్లడ్ చిందింది కదా, దారి పొడవులు రాళ్ల మీద పడి ఉంటుంది. మరి ఆ క్లాత్తో ఫేస్ తుడిచినప్పుడు ఆ క్లాత్ అయి ఉంటుంది. అట్లా ప్రతి చోట రక్తం అనే నమూనాలు అయితే ఉన్నాయి. కాబట్టి వాటిని సేకరించి వాటిని పరిశోధించినప్పుడు ఆ రక్తంలో జనరల్గా మనకైతే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 క్రోమోజోములు ఉంటాయి ప్రతి ఒక్క మనిషిలో. తల్లి నుంచి 23, తండ్రి నుంచి 23. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని పరిశీలించినప్పుడు ఆయనలో కేవలము ఒక్క 23 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయంట. అంటే అవి తల్లి నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ మాత్రమే. అర్థమైందా నేను చెప్పింది? ఆ విధంగా ఆయన యొక్క రక్తము నిష్కలంకమైన రక్తము, పాపము లేని రక్తము. అందుకే అటువంటి రక్తాన్ని చిందించినట్లయితే మనుషులందరి యొక్క పాపం పరిహారార్థం అవుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు
తన యొక్క ఏకైక కుమారుణ్ణి నిర్దోషమైన రక్తాన్ని చిందించడానికి ఆయనకి ఆ శిలువ మరణాన్ని ఎలో చేయడం అనేది జరిగింది. మనందరి పాప పరిహారార్థం ఆయన శిలువ మీద ఆ విధంగా రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఆ విధంగా రక్తాన్ని చిందించి శిలువ మరణానికి అప్పగించుకునేంత వరకు కూడా ఆయన పరిచర్య కొనసాగించినప్పటికీ కూడా ఆయన ఏ విషయంలో కూడా ఏ బాధ్యత